ఆమె గాయాలు కరిచాడు, ఆమె కన్నీరు తుడిచినాడు, ఆమె జీవితాన్ని బాగు చేసినాడు. ప్రభు అనేక సార్లు నేను భౌతికంగా కిందే చూస్తూ ఎంత మాత్రమూ చక్కగా నిలబడలేక నేను మహింపరచలేకపోయాను. ఈ దినం నేను చక్కగా నిలబడినట్లు నా మీద చేతులుంచు. ఇలాగ ఎవరైనా సంబోధిస్తారా? ఇలాగ ఎవరైనా మాట్లాడతారా? ఇలాగ ఎవరైనా మనుషులను పరిమార్శిస్తారా? ఇలాగ ఎవరైనా మనుషుల జీవితాలు మారుస్తారా? అసలు వినలేని వార్తలు, ప్రార్థన చేయటానికి కూడా మనసు రాని వార్తలు వింటున్నాం. కానీ దేవుడు నిన్ను కరుణించి అరికాలం మొదలుకొని నన్నెత్తి దాకా ఏ లోపము లేకుండా అవయవాలన్నీ స్పష్టంగా అనుగ్రహించి ఈ భూమి మీద తల్లిదండ్రులను ఇచ్చి, సంఘం ఇచ్చి, సేవ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్నీ ఇచ్చి ఏసే సమస్తము నాకు ఆధారం. ఇప్పటిదాకా చాలా ప్రయత్నాలు చేసేవేమో. 18 కనీసం 5 విషయాలను వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటిది లూకాసు వార్త 13వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 13 4వ వచనం. మరియు షిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారి కంటే అపరాధులని కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందనేడలా డాష్. వద్దులే, ఇంత పెద్ద పదం ఎందుకు. కనుక 18 స్పీక్స్ ఆఫ్ పార్డన్. 18 మారు మనస్సు, క్షమాపణ, దేవుని దయను, క్షమించే మనస్సును మొదట జ్ఞాపకం చేస్తుంది. కనుక మారు మనస్సు. కొంతమంది చనిపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము బతికం కనుక గొప్పోళ్ళు, వాళ్ళు చనిపోయారు కనుక చెడ్డోళ్ళు అని అనుకున్నారు. కానీ ప్రభు చాలా సూటిగా మాట్లాడినాడు. వాళ్ళు చనిపోయినారని, వాళ్ళకంటే బతికున్నారని మీరు గొప్పవాళ్ళ కాదని నేను మీతో చెప్పుచున్నాను. కనుక మరలా మేము ప్రకటిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధించిన బోధలో ప్రారంభం ఇదే. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. బాప్తిస్మిచ్చే యోహాను ప్రకటించిన వర్తమానం మీద రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. దేవుని రాజ్యము సమీపమై ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. ఇప్పుడు కూడా అదే ప్రకటిస్తున్నాం. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. రిపెంట్, బీ బోర్న్ అగైన్. తిరిగి జన్మించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ షెల్ బి బోర్న్ అగైన్, మీరు తిరిగి జన్మించాలి అని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక షూర్లీ ఐ సే అంటు యు దట్ హీ మస్ట్ బి బోర్న్ అగైన్. ఎవరైనా రక్షణ లేని వారు ఖచ్చితంగా ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ చదువున్నా, ఏ డబ్బున్నా, ఏ ఘనతున్నా, ఏ భాగ్యమున్నా, ఏ వనరులున్నా, ఏ మతమున్నా, ఏ ముసుగులో దాగి ఉన్నా సరే వాక్యం సెలవుస్తుంది, ఈ మస్ట్ బి బోర్న్ అగైన్. తిరిగి జన్మించాలి. క్షమాపణ సువార్తను తీసుకుని వస్తుంది. ప్రభు చెప్పిన మాటే, ఏదో మాలాంటి భక్తులు చెప్పిన సంగతులు కాదు. మీరు మారు మనస్సు పొందాలి. పొందనేడలా మీరందరూ డాష్. మారు మనస్సు పొందని వారందరికీ ఎంత కఠినంగా ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. సాధారణంగా డాక్టర్లు కఠినంగా మెత్తగా మాట్లాడతారు. కఠినమైనది కూడా మెత్తగా చెప్తారు కనుక వాళ్ళని డాక్టర్లు అంటారు. మెత్తది కూడా కఠినంగా చెప్తారు కనుక వాళ్ళు మామూలు వాళ్ళు అని అంటారు. వాళ్ళు చనిపోతాము అని తెలిసినా కూడా ఏం కాదండి, ఏం ప్రమాదం ఏం లేదు, అంత బాగుంది, అంత నార్మల్గానే ఉంటుంది. వాడు 24 గంటల్లో డౌట్ అయ్యే స్టేజ్లో ఉండే. ఈ లూకా అంత మంచి పవర్ఫుల్ డాక్టర్, అపోజిట్ అయిన పౌలుకి పర్సనల్ డాక్టర్ అని బైబిల్ పండితుల అభిప్రాయం. కానీ మరి ప్రభు ఇంత కఠినంగా చెప్పినాడేమో, మీరు మారు మనస్సు నొందనేడలా అందరూ అలాగే నశింతురు. షల్ ఆల్ పెరిష్. నశించుట మరలా బోధిస్తూ వచ్చినాడు ఆయన. అందుకని లూకా 19లో నశించిన దానిని వెదకి రక్షించడానికి కేమ్ టు దట్ ఈస్ పెరిష్డ్. ప్రతి మానవుడు యేసు ప్రభు వారికి వెల్పట్ అవుట్ సైడ్ క్రాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ పెరిష్డ్ పర్సన్. బట్ ఇన్ ద క్రాస్, ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ పర్డన్డ్ పర్సన్. వాట్ ఎ డిఫరెన్స్ ఇట్ మేక్స్. ద సీ ఆఫ్ డిఫరెన్స్. క్రీస్తుకు వెలపట మనుష్యుడు నాశనంలో ఉన్నాడు. క్రీస్తు ద్వారా, శిలువ ద్వారా మనుషుడు క్షమాపణలోనికి వచ్చినాడు. ఇది ఉచిత వరమే.
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయి. ఏసే మార్గం, ఏసే రక్షణ, ఏసే జీవం, ఏసే శాంతి ప్రదాత, ఏసే సమస్తమునకు ఆధారం. ఇప్పటిదాకా చాలా ప్రయత్నాలు చేసేవేమో. కొంతమంది విశ్వాసుల ఇళ్లలో వాళ్ళ పిల్లలు, సేవకులు, బోధకులు, కాపర్ల ఇళ్లలో వాళ్ళ పిల్లలు చెప్తారు, యేసుప్రభుని నేను నమ్ముకుంటాను కానీ ఏం చేశాడమ్మా, నాకు ఏదైనా ఒకటైనా సీట్ ఇచ్చినాడా, ఉద్యోగం ఇచ్చినాడా, పెళ్లి చేసినాడా, పిల్ల పాశ్చాత్య దేశానికి వెళ్ళాడు, ఏంది అసలు నీ బతికీయడమే గొప్ప సంగతి. నీకు తెలుసా అది? నీ వల్లే బతకలేకుండా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చేతులు లేనివాళ్ళు, కాళ్ళు లేనివాళ్ళు, కళ్ళు లేనివాళ్ళు, గుండెలు లేనివాళ్ళు, ఊపిరితిత్తులు లేనివాళ్ళు. మాకు కొంతమంది ఫోన్ చేసి చెప్తారు, అసలు వినకూడని ఎప్పుడు జీవితంలోనే నేను అది వినలేదు. ఒక పిల్లోడు పుట్టాడంట, మలమూత్ర విసర్జన రాకుండా బ్లాక్, ప్రార్థన చేయండి బ్రదర్, ఏమి లేవు అవి. ఏమనల్లా? అవి ఉన్నప్పుడు వాటి విలువ మనకు తెలియదు. కళ్ళు ఉంటే దాని విలువ తెలియదు, చేతులు ఉంటే దాని విలువ తెలియదు, కాళ్ళు ఉంటే దాని విలువ తెలియదు. అసలు వినలేని వార్తలు, ప్రార్థన చేయటానికి కూడా మనసు రాని వార్తలు వింటున్నాం. కానీ దేవుడు నిన్ను కరుణించి అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా ఏ లోపము లేకుండా అవయవాలన్నీ స్పష్టంగా అనుగ్రహించి ఈ భూమి మీద తల్లిదండ్రులను ఇచ్చి, సంఘం ఇచ్చి, సేవ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్నీ ఇచ్చి యేసుని నమ్ముకో అని చెప్తే నీ హృదయం కఠినం చేసుకుంటున్నావు. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. ఈ మస్ట్ బి బోర్న్ అగైన్. నీవు రక్షణ పొందాలా. రెండవది 18 జ్ఞాపం చేసే సంగతి చూస్తామా? అదే కింద వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 13 verse 11. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం, ఒకటేసి రాసినారు, ఆత్మ పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం, ఆమెకు 18 ఏళ్ళు. ఏంటి 18 ఏళ్ళలోనే ఉంది? 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయి చక్కగా చూడలేకుండా ఉంది. అంటే ఆమెకు పైన ఏముందో కనిపించట్లేదు. భవిష్యత్ నడుము పూర్తిగా వంగేసి భూమి మీదే చూస్తూ వెళుతూ ఉంది అనుకుంటా. పైన పక్కన చుట్టుపక్కల కూడా చూడడం చాలా కష్టం. వెనక చూడడం ఇంకా కష్టం. వెనక ఎవరు వస్తున్నారు, కొడుక, కూతుర, పిల్లల, ఎవరు మిమ్మల్ని సహాయం చేయడానికి వస్తున్నారని చూడడం కూడా కష్టమే. అంటే భూ సంబంధమైన దృష్టి మీద మాత్రమే ఆమె ఉండింది 18 ఏళ్ళు. ముందుకు చూడలేదు, పక్కన చూడలేదు, వెనక చూడలేదు. ద సైట్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ క్యాప్చర్డ్ హర్ సో దట్ షీ కుడ్ నో లాంగర్ లుక్ బియాండ్ హర్ సెల్ఫ్. తనకు దూరంగా ఉన్న సంగతులను చూడటానికి వీలు లేకుండా పట్టి బంధించబడింది. కొంతమంది విశ్వాసులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు చాలా బాగున్నట్లే ఉంటారు, నమ్ముకున్నట్లే ఉంటారు, పాపక్షమాపణ పొందినట్లే ఉంటారు, మానమనసు పొందినట్లే ఉంటారు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినారు, పేరు మార్చుకున్నారు, సువార్తకు వస్తున్నారు, అన్నిటికి వస్తున్నారు. కానీ ఎంత బతికినా దేని కొరకు బతుకుతున్నారు? చెప్పట్లేదేంటి? భూ సంబంధమైన దాని కొరకే. ఏం తిందము, ఏం త్రాగదము, ఏమి కట్టుకొందము అని దాని గురించే ఆలోచిస్తుంటారు. కానీ అందుకే కొలస్సీ 3:1 అనుకుంటా కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, లేపబడితే ఏమి ఎతుకుతామంట? ఇప్పుడు కిందది ఎతుకుతున్నారంటే ఏమని అర్థం? దే ఆర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. సెకండ్లీ, దే ఆర్ బరీడ్ విత్ క్రైస్ట్, బట్ దే ఆర్ నాట్ రిజన్ విత్ క్రైస్ట్. వారు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు, మంచిదే. క్రీస్తుతో కూడా పాతిపెట్టబడ్డారు, బట్ నాట్ రిజన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా లేపబడలేదు. ఈ 3 అనుభవాలు సువార్తలో ప్రాముఖ్యం. అందుకే మనం సువార్తలు ఇదే ప్రకటిస్తున్నాం. యేసుప్రభు యొక్క సిలువ, యేసుప్రభు యొక్క మరణము, యేసుప్రభు యొక్క భూస్థాపన, యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి మనం ప్రకటిస్తున్నాం. 5వది యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడని. దిస్ ఈస్ ద కోర్ కంటెంట్ ఆఫ్ ద గాస్పల్. ఎనీ గాస్పల్ ప్రీచ్డ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కోర్ కంటెంట్ ఆఫ్ ద గాస్పల్ ఈజ్ నో గాస్పల్ అట్ ఆల్. ఈ 5 సంగతులకు మినహాయించి ఏ సువార్త ప్రకటించినా అది సువార్త కాదు అని పౌలు అపోస్తలులు జ్ఞాపకం చేస్తున్నాడన్న సంగతి మనకు తెలుసు. ఇట్స్ ఎ స్ట్రేంజ్ గాస్పల్ అంటే అది వేరొక సువార్త అని తాను బోధిస్తూ వచ్చినాడు. ప్రభుకు స్తోత్రాలు. ఈ పరిస్థితిలో ఉన్న స్త్రీ బాగుపడాలని ఆశ ఉంది. చూడండి, మనలో చాలామంది బాగుపడుకోకుండా ఉండటానికి కారణం ఏంటంటే బాగుపడాలని ఆశ లేదు, రక్షణ పొందినాం ఎదగాలని ఆశ లేదు, ప్రభు కొరకు జీవించాలని ఆశ లేదు, కొంతమంది ఆత్మను సంపాదించాలని ఆశ లేదు, ప్రభు కొరకు తెంపు చేయాలని ఆశ లేదు.
ఇలాగ ఆశ ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. ఈమె ఆశ ఉందని మనకి ఎలాగ తెలుస్తుంది? ఆమె ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? సమాజ మందిరంలోనికి వచ్చింది. ఎందుకు సమాజ మందిరంలోకి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నాడని ఆమెకు తెలిసింది. కనుక బాగుపడాలని ఆశ ఉంది కనుక యేసు ప్రభు దగ్గరికి వస్తారు. మనం బాగుపడాలని ఆశ లేదు కనుక ఏమవుతాం? తెలుగు వచ్చా? బాగుపడాలని ఆశ ఉంటే ఎక్కడికి వస్తాం? యేసు ప్రభు దగ్గరికి వస్తాం. ఆశ లేకపోతే ఏమవుతాం? కరెక్ట్ చెప్పట్లో మీకు, అందుకే మీకు తెలుగు రాదు. బాగుపడాలని ఆశ ఉంటే యేసు ప్రభు దగ్గరికి వస్తాం. బాగుపడాలని ఆశ లేకపోతే యేసు ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోతాం దూరం. When we want to grow in the Lord, we come to the Lord. We don't like to grow in the Lord, we want to refrain from coming to the God. ప్రభు దగ్గరికి అందుకే చాలామంది రాలేకపోయారు, శాస్త్రులు పరిశీలు లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బాగుపడాలని ఆశ లేదు. బాగుపడాలని ఆశ ఉన్నోళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా, జక్క లాంటి వాడైనా, ఈ స్త్రీ అయినా ప్రభు దగ్గరికి వచ్చింది. ఈమె బాధపడలేదు. అయ్యో నేను ఇలాగపోతే ఎలాగా ఏమనుకుంటా, నేను బాగైన తర్వాత యేసు దగ్గరికి వస్తానులే, బాగైన తర్వాత మందిరికి వస్తానులే. కొంతమంది అట్లే చెప్తుంటారు భక్తులు. మీ ఇంట్లో కూడా మీ ఆయన కానీ, మీ ఆవిడ కానీ, మీ పిల్లలు కానీ, మీ కొడుకు కానీ, నేను పాస్ అయితే మందిరానికి వస్తానమ్మా, నాకు ఉద్యోగం వస్తే మందిరానికి వస్తానమ్మా, పెళ్ళి అయితే మందిరానికి వస్తానమ్మా, పిల్లలు అయితే మందిరానికి వస్తానమ్మా, ట్రాన్స్ఫర్ అయితే మందిరానికి వస్తానమ్మా, సీట్ వస్తే మందిరానికి వస్తానమ్మా, షుగర్ వస్తే బీపీ వస్తే మందిరానికి. ఇది కథ పాటల వచనాలా? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అనేది. నువ్వు ఎన్ని బాగైతే మందిరానికి రావాలని బైబిల్ ఎక్కడ లేదు. బైబిల్ ఏముంది? నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వాడవైతే తప్పకుండా సహవాసంలోనికి వస్తావు. నీకు సహవాసం ఆపేక్ష లేదంటే అర్థం ఏంటి? ఆశ లేదు అని అర్థం. వెన్ దెర్ ఇస్ నో డిజైర్, దెర్ ఇస్ నో ప్యాంటింగ్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. అంటే నువ్వు దుప్పే కాదు. దుప్పి కానప్పుడు నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడతావు? మ్యారేజెస్ కొరకు ఆశపడతావు. కనుక దేవుని జనమైన ప్రజలు దేవుని మందిరానికి వస్తే అక్కడ దేవుడు సిద్ధపరిచింది మనం చూడవచ్చు. అదేంటంటే హీలింగ్, 7 స్వస్థత ఆమెకు దయచేయాలని కోరాడు. అందుకే కింద వచనాలు మనం చూస్తాం కదా. లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం. మనం ఎక్కడికి వస్తున్నాం? దేవుని మహిమ. దేవుని మందిరంలో దేవుని మహిమ, యేసుప్రభువే దేవుని మహిమ. దేవుడి కార్యాలన్నీ యేసుప్రభు ఎందుకు చేశాడంటే పబ్లిసిటీ స్టంట్ కొరకు చేసింది కాదు. ఇది బయటికి వెళ్ళి చెప్తారని కాదు, కానుకలు వస్తాయని కాదు, పెద్ద బిల్డింగ్ కడతారని కాదు, మంచి కారు ఇస్తారు, డ్రెస్ ఇస్తారు, పర్స్ ఇస్తారు. మా టైప్ కాదు ఆయన టైప్ మనం కాదనుకో, అది వేరే విషయం. అందుకని ఆయన టైప్లోనికి మనం రావాలనుకో. దేవుని మహిమ కొరకు ఆయన ఇచ్చేసాడు. He did this miracle, this healing for the glory of God. యేసే ఆమెను పిలిచినాడంట. దిస్ ఇస్ ద గ్రేస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు పిలుస్తున్నాడు. మరియమ్మకు కూడా అదే వచ్చి చెప్పినారు. యేసు పిలుస్తున్నాడు. జీసస్ ఈజ్ కాలింగ్. అందుకని ఆ పదంతోనే సువార్తలో ఒక హైలైట్ సాంగ్ ఉంటుంది. సువార్తకు బహిరంగ సువార్తకి వెళ్ళేటప్పుడు ఆ పాట స్టార్టింగే అది, లేకుండానే లేదు సువార్త. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. Nobody calls you as Jesus calls. ఈమెను యేసు ప్రభువు ఏంటమ్మా అని అడవంగిపోయింది. ఇలాగ పిలవట్లేదు, లేకపోతే ఎవరామె అని పిలవట్లేదు. మన తెలుగు బైబిల్లో రాశారు అమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని కూడా యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా అన్నాడు. అదే యోహాను సువార్తలో పాపం చేత పట్టబడిన స్త్రీని కూడా యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా అన్నాడు. అదే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి శిలువ దగ్గర నిలబడినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా అన్నాడు. అంటే బావి దగ్గర ఉన్న సామాన్యమైన స్త్రీ అయినా అమ్మా, పాపం చేత పట్టబడిన స్త్రీ అయినా అమ్మా, తను 9 మాసాలు మోసి కన్న తల్లి అయినా అమ్మా, ఇక్కడ నడుం వంగిపోయిన స్త్రీ అయినా అమ్మా, నువ్వెవరివైనా సరే అమ్మా. వాట్ ఏ స్వీట్ సంబోధన. ఇలాగ ఎవరైనా సంబోధిస్తారా? ఇలాగ ఎవరైనా మాట్లాడతారా? ఇలాగ ఎవరైనా మనుషులను పరామర్శిస్తారా? ఇలాగ ఎవరైనా మనుషుల జీవితాలు మారుస్తారా? ఈ చక్కటి సంబోధన సమాజ మందిరంలో యేసుప్రభువు చేశారు. తేనె మాటలు మాట్లాడి ఎట్లా పంపించలేదు ఆమెని. కొంతమంది అలాగే మాట్లాడు, అయ్యో అక్క వచ్చేసారా, వస్తారా అనుకోలేదే అంటే ఎందుకు వచ్చావు అని. చాలా పనులు ఉంటాయి అనుకుని
తేనె పూసినట్లు బెల్లం మాటలు మాట్లాడుతుంటారే విశ్వాసులు. నాకు ఒళ్ళు మండుతుంది బెల్లం మాటలు మాట్లాడే విశ్వాసులు చూస్తే. వాళ్ళ మాటలతోనే కాలక్షేపం చేస్తున్నారు. వారు సేవకులైనా బోధకులైనా విశ్వాసులైనా పాయింట్ టు పాయింట్ బెల్లం మాటలే వద్దు. ఎట్లా తెలుస్తుంది బ్రదర్ మీకంటే ఇన్నేళ్ళ అనుభవం ఉంది, తెలియదా ఏం బెల్లం మాటలు ఏం వాస్తవమైన మాటలు తెలియదంటారా? యేసుప్రభు పాయింట్ టు పాయింట్ నేరుగా ఆమెను పిలిచి ఆమె మీద చేతులు ఉంచి. ఎంతోమంది అక్కడ ఉంటారేమో, మీరు ఊహించండి, ఒక మందిరంలో ఎంత కనీసం 100 మంది అన్న మినిమం ఉంటారు కదా. 100 మందిలో ప్రభు ఆమెను పిలిచి మిగతా 99 మందిని పిలిచినట్లు బైబిల్లో లేదు. ప్రభు పిలిస్తే ఎంత మధురమైన స్వరం అది, ఎంత అద్భుతమైన స్వరం అది. ఆమె అవమానాన్ని ఇంతకాలం భరించిన బాధను నొప్పిని దిగమింగుకొని ఆమె ఒక్కసారి లేచి నిలబడి చక్కగా చూడగలిగి ఆ బాధ నొందిన వాళ్ళకే సంగతులు తెలుస్తుంది. స్వస్థత రోగికి మాత్రమే రోగం యొక్క స్వస్థత విలువ తెలుస్తుంది. మిగతా బయట మనందరికీ ఏం తెలియదు. వచ్చి బాగలేనప్పుడు ప్రార్థన చేసిపోయినాము, బాగున్నప్పుడు స్తుతిస్తాం, మనకు తెలియదు. వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద హీలింగ్. ఓన్లీ పేషెంట్ నోస్ ద వాల్యూ ఆఫ్ ద హీలింగ్. వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద సక్సెస్. ఓన్లీ ద స్టూడెంట్ నోస్ ద వాల్యూ ఆఫ్ ద సక్సెస్. వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ రిలీజ్. ఓన్లీ ద ప్రిజనర్ నోస్ ద వాల్యూ ఆఫ్ ద రిలీజ్. ఒక ఖైదీ విడుదల గురించి తెలుస్తుంది తప్ప బయటను మనకు విడుదల యొక్క విలువ. అలాగే ఈమె ఇంతకాలం బాధపడుతుంది. మనకు చూడండి, కొంత నడవల నొప్పి వస్తే డాక్టర్లు ఏదో చెప్తుంటారు కదా. ఇప్పుడు అన్ని కొత్త టెర్మినాలజీ వచ్చింది. డిస్క్ 3, డిస్క్ 4, డిస్క్ 7, డిస్లొకేట్, ఏదేదో పదాలు అన్నీ చెప్పేసి మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసి పేషెంట్ని ఆ మాత్రలు వాడండి, ఈ మాత్రలు వాడండి, ఆ ఎక్సర్సైజ్ చేయండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఆ బెల్ట్ పెట్టండి, ఈ బెల్ట్ పెట్టండి, షార్ట్ భారతం బిల్ వేసి వాళ్ళు పంపిస్తే మనం డాక్టర్ గారు చాలా బాగా చూస్తారండి. ఎంత బిల్ వేస్తే అంత బాగా చూస్తాడని. ఎంత వెరీ చూడండి. విశ్వాసుల సంగతి నేను మాట్లాడుతున్నా, విశ్వాసుల సంగతి కాదు. ఏం బిల్ వేయకుండా ఇది చూసి ఏం లేదమ్మా నీకు బాగుందండి, ఆయన సరిగా చూడు, అసలు టైమే లేదండి ఆయనకి. ఏం చేస్తుంది, వేరే దగ్గరికన్నా వెళదాం, వేరే డాక్టర్ దగ్గరికన్నా వెళదాం అని అనుకుంటాం. నీకు రోగం లేకపోయినా కూడా ఉందని చెప్తే డాక్టర్ని ఏమంటావు, మంచోడు అంటావు. నీకు రోగము లేదు కనుక లేదని చెప్తే డాక్టర్ని ఏమంటావు, దిస్ ఈజ్ ట్రూ. దిస్ ఈజ్ ద సైకాలజీ ఆఫ్ ఎ పేషెంట్. నేను కొంతమంది ఎక్స్పర్ట్ డాక్టర్లు నాకు కొంతమంది పరిచయం కదా మన విశ్వాసాలు, వాళ్ళని అడుగుతుంటాను, బ్రదర్ మీరంతా ప్లెయిన్గా ఫ్రాంక్గా చెప్పండి, ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఏమీ లేదు అని చెప్పి పంపించవచ్చు కదా, ఎందుకు ఇంత లిస్ట్ రాస్తారంటే, అన్న ఇది చెప్పకూడదు బయటికి కానీ చెప్తాము, ఇది సైకాలజీ టెస్ట్ అంతే. అన్నీ రాసి ఏమీ లేదంటే వాళ్ళకి చాలా సంతృప్తి, ఎందుకంటే డేటా చూస్తారు వాళ్ళు. ఆహా షుగర్ లెవెల్స్ మామూలుగా ఉన్నాయి, ఫ్యాట్ మామూలుగా ఉంది, లివర్ మామూలుగా, అన్నీ మామూలుగా, ఓహో కనుక ఏం లేదు. మేము అలా కాకుండా ఊరికే చూసి ఉన్న సిమ్టమ్స్ బట్టి ఏం లేదక్క మీకు బాగుంది, ఏం లేదన్నా మీరు బాగున్నారంటే వాళ్ళ నంబర్ మళ్ళీ వేరే హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. కనుక ఇవన్నీ ఎందుకని అన్ని టెస్టులు రాసేసి ఏమి లేదని చెప్తే వాళ్ళు బయటకు వచ్చి కూడా అదే చెప్పుకుంటూ ఉంటారు, సువార్త ఈఎంఐ తీసారక్క ఏమి లేదక్క క్లియర్గా, ఎక్స్రే తీసారక్క ఏం లేదక్క క్లియర్గా, అంత క్లియర్ ఎందుకు తీయించుకోవాలి. యేసుప్రభు అలాంటి డాక్టర్ కాదు. టెస్టులన్నీ రాయించి ఏమైనా ఉందా లేదని చెప్పే డాక్టర్ కాదు, చూస్తేనే చెప్పే డాక్టర్ ఆయన, పేరు పిలిచే డాక్టర్ ఆయన. మీరు ఎప్పుడైనా డాక్టర్లు పేషెంట్లు పేరు పిలిచి చూసారా? మీరు హాస్పిటల్కి వెళ్తే బయట వెయిటింగ్ హాల్లో ఉంటే ఓపీలోనో మిమ్మల్ని ఎవరు పేరు పెట్టి పిలిచేది? నరసా అంత సీన్ ఉందా? ఎవరు పిలిచేది? ఏ అమాయకుల మాదిరి చెప్తారు. చాలామంది వెళ్ళారు కదా ఓపీకి, పేరు రాసుకొని అక్కడ కూర్చొని ఉంటారు, కూర్చొని పెద్ద టీవీ ఒకటి పెట్టింటారు, దాన్ని చూస్తా కూర్చుంటావు. ఎవరో దారి మీద వార్డు బాయ్ ఎవరో పిల్లడు లేదా ఒక అమ్మాయి రిసెప్షనిస్ట్ ఎవరో ఉంటారు కదా, ఆమెకు వాళ్ళు వచ్చి పిలుస్తారు, 21 నంబరు, 10 నంబరు. వాళ్ళకి తెలుగు కూడా రాదు, ఇంగ్లీష్ అసలే రాదు. కానీ పరమ డాక్టర్ ఆమెను పిలిచి, ఒకటి మీరు ఊహించండి, ఒక మంచి సొఫిస్టికేటెడ్ హాస్పిటల్ వెళ్ళారు, సిఎంసి లాంటి దానికి, నేను ఎక్కడో ఓపీలో ఉన్నాం. డాక్టర్ తన సీట్లో నుండి లేచి వచ్చి ఎవరు షారా అంటే అమ్మా అని అన్నాడు అనుకో, ఎట్లా ఫీల్ అవుతారు మీరు? ఎవరు అబ్రహాం అంటే అని పిలిచాడు అనుకో, లేచి చూసినాను, మీరు రండి మీతో మాట్లాడాలంటే ఇంకా అందరి ఎదురు కాలర్ గిన్నెలు ఎగసి రోగం సగం పోయింటుంది. డాక్టర్ గారు వచ్చి నన్ను పిలిచినాను, డాక్టర్ గారు వచ్చి నన్ను పిలిచినాను, డాక్టర్ గారు వచ్చి నన్ను పిలిచిన. ఈ డాక్టర్ పేరుతో పిలుస్తున్నాడు.
పలకరిస్తున్నాడు. ఎంతో పరిచయం ఉన్నట్లుగా పలకరిస్తున్నారు. కొంతమంది అట్లా మాట్లాడతారు, బెల్లం మాటలు మాట్లాడేవాళ్ళు. అయ్యో వదిన, ఎప్పుడు పరిచయం ఉండదు వాళ్ళ జీవితంలో, ఫస్ట్ టైం అదే. అప్పుడే వదిన అయిపోయింది, అప్పుడే అక్క అయిపోయింది. యేసుప్రభువు అలా అంటాడు కాదు. ఎంత చక్కగా మాట్లాడాడు. ఆమెను పిలిచి ఆమెను బాగు చేసి స్వస్థత నొంది ఇప్పుడు పై కార్యాలు చూస్తాం. చూడండి ఎంత చక్కగా మాట రాయబడింది. 13వ అధ్యాయం 13వ వచనం. చాలు. ఎప్పుడు దేవునికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ ఎప్పుడు రాదు? ఓపెన్గా చెప్పండి. మనల గురించి మనం చెప్పుకోవడానికి సిగ్గెందుకు? ఎప్పుడు దేవుడికి మహిమ వస్తుంది? చక్కగా నిలబడినప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. ఇప్పుడు ఆపోజిట్, వ్యతిరేకం. ఎప్పుడు దేవుడికి మహిమ రాదు? అక్కడ రాసిన వాక్యం చెప్పండి అమ్మా, సొంత మాట వద్దు. ఎప్పుడు రాదు? అది వంగిపోయి చక్కగా వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకపోయినప్పుడు ఏం రాదు? దేవుడికి మహిమ రాదు. కనుక మనము ఆత్మీయంగా వంగిపోయినా, భౌతికంగా ఎంత మాత్రమో చక్కగా, అంటే ఎంత ప్రయత్నం చేసినా కనీసం 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా నిలబడలేకపోతుంది అనుకుంటాము చక్కగా. అప్పుడు దేవునికి మహిమ ఉండదు. కనుక మనం ఏమనుకుంటాం? విశ్వాసం రక్షణ పొందిన తర్వాత మన రక్షణ జీవితం కొనసాగించడం అనేది ఆప్షన్లో అనుకుంటాం. మనకి ఇష్టమైతే చదవచ్చు, ఇష్టమైతే ప్రార్థన చేయొచ్చు, ఇష్టమైతే సువార్తకి వెళ్ళొచ్చు, ఇష్టమైతే ఇతరులను ప్రభు వైపు నడిపించవచ్చు, ఇష్టమైతే చేయొచ్చు. ఆప్షన్లు అనుకుంటాం. నో, మనం అలాగుంటే, అంటే భూ సంబంధమైన వారిగా ఉండి ఎంత మాత్రమో చక్కగా నిలబడకుండా ఉంటే దెర్ ఇస్ నో గ్లోరీ ఫర్ గాడ్. దేవుడికి మహిమ లేదు. ఇంక దేవునికి మహిమ లేకపోతే మనం బతకడం ఎందుకు? జీవితం ఎందుకు? మన కొరకే కదా. మన చదువులు, మన ఉద్యోగాలు, మన సంసారాలు, మన కుటుంబాలు, మన బాధ్యతలు, మన బాబోగులు, వీటిని చూసుకోవడానికి మనం బతుకుతున్నాం. అట్లా 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే ఏమోలే అనుకోవచ్చు. మామూలు 18 ఏళ్ళు కూడానా? ఇది నేను చెప్పే మాటలు కదా, బైబిల్ చెప్తుంది. 18 లాంగ్ ఇయర్స్ తిరిగి ప్రభు సన్నిధిలోకి వచ్చి, ప్రభు అనేక సార్లు నేను భౌతికంగా కిందే చూస్తూ ఎంత మాత్రమో చక్కగా నిలబడలేక నేను మహింపరచలేకపోయాను. ఈ దినం నేను చక్కగా నిలబడినట్లు నా మీద చేతులుంచు, నన్ను పిలువు. ఎంతోమంది సమాజ మందిరంలో ఉన్నారు. వారి సంగతి నీ ఇష్టం, నా సంగతి ఇది. నన్ను పిలువు, నేనేం సిగ్గు లేకుండా నీ దగ్గరికి వస్తున్నాను. ఇరుగు పొరుగు ఎంత అనుకుంటున్నారో, ఇవే ఎప్పటి నుండి వస్తుంది, ఏం బాగా కాలేదు, విశ్వాసం ఉంటే కదా బాగయ్యేది, అంత మాత్రమన్నా ప్రార్థన చేసుకుంటే కదా బాగైంది. అమలక్కలు ఎంత కాకలు పొడిచినట్లు పొడిచింటారేమో. ఎన్ని ఏళ్ళు పొడిచింటారు చెప్పరేంటి? పొడిచేవాళ్ళు 18 ఏళ్ళ నుండి పొడిచింటారేమో. ఆమె పొడిపించుకొని రాట తేలిపోయింది అనుకుంటా. ఇంకేం సున్నితత్వం లేకుండా అయిపోయింది అనుకుంటా. ప్రభు ఆమె గాయాలు కరిచాడు, ఆమె కన్నీరు తుడిచినాడు, ఆమె జీవితాన్ని బాగు చేసినాడు. ఇప్పుడు ఆమె ఇంటికి వచ్చింది అనుకోండి, ఎలాగుంటుంది? ఉద్యోగానికి వెళ్ళింది అనుకోండి, ఎలాగుంటుంది? తిరిగి వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఎలాగుంటుంది? ప్రజలు ఎలాగ స్పందిస్తారు? అప్పుడు మనం బెల్లం మాటలు చెప్తే, అయ్యో అక్క మీ కొరకు 18 ఏళ్ళ నుండి ప్రార్థన చేసాము, దేవుడు ఇప్పుడు కనికరించినాడా? 18 ఏళ్ళు పొడిసి ప్రార్థన చేసినారంట. నాలుగు కదా ఇది, ఎట్టనే మాట్లాడదు. పొడిసిన నాలుగు ఏమంటుంది? ప్రార్థన చేసినామని. వాళ్ళు నిజంగానే నమ్ముతారు. అయ్యో ప్రార్థించి, మీరు చాలా ప్రార్థన చేశారక్క, చాలా థ్యాంక్స్ అక్క, 18 ఏళ్ళ నుండి మీ ప్రార్థన వాళ్ళు ఇలాగైందని వాళ్ళు ఇంకా బెల్లం మాటలు చెప్తారు. చేసింది ఆయన, చేయించుకున్నది వీళ్ళు. మధ్యలో మనం అంతా ఊరికి అట్ట గాలి వస్తే అట్లా ఒకరు చనిపోయిన దానికి ఏం చేస్తాం? పాపం ఎంతో కాలంగా ఉంది, బతకడం కంటే చనిపోవడమే మేలు కదా, పైకి చూడలేకపోతుంది, ఎంతకాలం అని కింద చూస్తారు. దేవుడు తీసుకున్నాడు, మంచి పని చేసి చనిపోతుంది. అలాగే బతికింటికి వస్తే అబ్బా దేవుడు ఎట్లా మారుతుంది ఇది, ఏంటి ఉద్దుద్దు వచ్చినప్పుడు గాలికి ఇట్లా. దీనికి ఒక వెన్నపూసి లేని జీవితం జీవిస్తుంది మనుషుడు. దేవుణ్ణి చక్కగా నిలబడి మహింపచ్చే సంఘముగా మనం ఉండాలి. తర్వాత చూస్తామా? 3వది రాజుల మొదటి గ్రంథం
7వ అధ్యాయము 15వ వచనం. చాలు, అతడు 2 ఇత్తడి స్తంభములను పోతపోసెను, ఒక్కొక్క స్తంభము 18. ఇక్కడ మరలా కనిపిస్తుంది. 18 టాక్స్ అబౌట్ ద పిల్లర్స్. స్తంభాల గురించి మాట్లాడుతుంది. దేవుని మందిరంలో స్తంభం. సొలొమోను కట్టిన మందిరానికి 2 పెద్ద స్తంభాలు పెట్టారు. ఒక స్తంభానికి ఏమని పేరు పెట్టారు? యాకీన్. 2వ స్తంభానికి ఏమని పేరు పెట్టారు? బోయజ్. యాకీన్ అంటే అర్థం ఏంటి? ఎస్టాబ్లిష్డ్, స్థిరపరచబడింది అని అర్థం. బోయజ్ అంటే అర్థం ఏంటి? స్ట్రెంగ్త్, బలము అని అర్థం. కనుక బలము, స్థిరము, ఈ 2 పెద్ద స్తంభాలను దేవుని మందిరం కొరకే సిద్ధపరిచినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక 18, ఈ మందిరము విశ్వాసులందరూ కూడా ఎలాగుండాలంటే దేవుడి కొరకు స్తంభాలకు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. స్తంభాలు 2 రకాలుగా ఉంటాయి. కొన్ని కనబడే స్తంభాలు, కొన్ని కనబడని స్తంభాలు. కనబడని స్తంభాలు గోడలోనే ఉంటాయి, కానీ ఆ పిల్లర్సే, బయటికి కనపడవు. కొన్ని కనబడే స్తంభాలు ఉంటాయి, వాటిని విశ్వాసులు ఆనుకొని నల్లగా చేసింటారు. ఆ స్తంభాలు లేకుండా వాళ్ళు ఉండలేరు. వాళ్ళకి స్తంభాలే చాలా ప్రేమ. అందుకే వాళ్ళు ముందే వచ్చేస్తారు మందిరానికి. ఎంతకు ముందు వస్తున్నారంటే ఆసక్తి అని కాదు, తర్వాత సంగతి. పిల్లడి దగ్గర స్థలం పోద్దని. ప్రభువు అన్నాడు, జయించువా అని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా చేస్తా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట ఉందనుకుంటున్నా. ఫిలదెల్ఫియా సంఘానికి సంబంధించి చెప్పబడిన మాట. కనుక స్తంభము చాలా ప్రాముఖ్యమైనది. ఈ స్తంభం అనే మాట మనకు యాకోబు పరిచయం చేస్తున్నాడు. 28వ అధ్యాయం, వేర్ దెర్ ఇస్ ఏ హౌస్ ఆఫ్ గాడ్ దెర్ ఈజ్ ఎ పిల్లర్ ఆఫ్ గాడ్ యాజ్ వెల్. ఎక్కడ దేవుని మందిరం ఉంటుందో అక్కడ ఏముంటుంది? స్తంభం ఉంటుంది. అందుకే ఆయన పరిచయం చేశాడు. ఆ నిద్ర మేల్కొని, ఇది దేవుని మందిరమే కానీ వేరేది కాదు, దేవుడి స్థలం అంది ఇక్కడ ఉన్నాడు. ఇంకన్నీ మాట్లాడుతూ వచ్చి చివరిలో తన ప్రభు కొరకు ప్రతిష్ఠించుకునేటప్పుడు నన్ను క్షేమంగా తీసుకుని వెళ్ళి భోజనం ఇచ్చి కాపాడి భద్రపరిచి సురక్షితంగా ఇక్కడికి తెచ్చిన ఎడలా దిస్ పిల్లో షల్ బికమ్ ఏ పిల్లర్. ఈ తలదిండు ఏమవుతుంది? ఈ రాయి స్తంభం అవుతుంది. మీకు ఈ విషయాలు తెలుసు కదా. పాత నిబంధనలో ముఖ్యంగా ఆదికాండంలో 4 భక్తులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఉన్నారు. 4 రకాలైన పరిచర్యకు దేవుడు వాడుకున్నాడు. మొదటిది అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. అలాగే రెండవది ఇస్సాకు 4 బావులు తవ్వాడు. మూడవది యాకోబు, అబ్రహాము 4 బలిపీఠాలు, తర్వాత ఇస్సాకు 4 బావులు, యాకోబు 4 స్తంభాలు, 4 పిల్లర్స్. యాకోబు అంటేనే పిల్లర్స్ అని అర్థం. రాహేల్ చనిపోయిన తర్వాత ఏం చేశాడు? స్తంభము కట్టి. కనుక యాకోబు మనకి పిల్లర్స్ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ వాంట్స్ హిస్ వర్టికల్ లైఫ్ ఆల్ ద టైమ్ కనెక్టెడ్ టు గాడ్. స్తంభం అంటే ఇట్లుంటుంది, ఇట్లుండదు. ఇట్లుండదాన్ని ఏమంటాము? బీమ్, లెంటిల్. ఇట్లుండదాన్ని ఏమంటావు? స్తంభం. అంటే ప్రభుతో నాకు సంబంధం ఉంది. ఐ ఆమ్ ఏ సెపరేటెడ్ పర్సన్, డిటాచ్డ్ టు ద వరల్డ్ అండ్ అటాచ్డ్ టు గాడ్. అది స్తంభం జ్ఞాపకం చేసే ఆధ్యాత్మికమైన సత్యం. అందుకని యాకోబుకి ఏం తెలియనప్పుడే, అసలు స్తంభం అంటేనే పరిచయం లేనప్పుడు 28వ అధ్యాయంలో అన్నాడు, దిస్ పిల్లో షల్ బికమ్ ఏ పిల్లర్. దేవుడు అలాగా ఆయనతో మాట్లాడినప్పుడు తిరిగి ఆయన దేవుని మందిరాన్ని నిర్మించినట్లు, అంటే స్తంభము నిర్మించినట్లు వాక్యం ద్వారా మనం చూస్తాం. బలిపీఠం కట్టి దానికి ఏల్ బెతేలు, బేతేలు దేవుడే దేవుడు అని పేరు పెట్టినట్లు వాక్యం మనకు. ఇప్పుడు యోసేపు దగ్గరికి వస్తాం. యోసేపు ఏంటి? 4 కళలు. ఓకే, మంచిది. యు ఆర్ మేకింగ్ సమ్ గెస్. ఐఎమ్ సో హ్యాపీ మేకింగ్ సమ్ గెస్సెస్, బట్ మేక్ అ వైల్డ్ గెస్. ఇప్పుడు ఆదికాండంలోనే మనం ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు ఇచ్చినాడని చెప్పడానికి ఇవన్నీ నేను చెప్తున్నా. 4 గార్మెంట్స్, 4 వస్త్రాలు. ఎవరికి? యోసేపుకు. ఇప్పుడు అబ్రహాముకు 4 బలిపీఠాలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? హిజ్ రిలేషన్ విత్ గాడ్. దేవుడితో ఆయనకున్న సంబంధం.
ఇస్సాకు బావులు తవ్వి అబ్రహామేమో సమాంతరంగా ఉన్నాడు భూమికి, ఇస్సాకేమో కిందికి వెళ్ళాడు, యాకోబేమో పిల్లర్ కట్టాడంటే ఒకరిది ఒక్కో రిలేషన్. ఇస్సాకు కిందికి వెళ్ళాడంటే అర్థమేంటి? ఆత్మీయంగా కిందికి వెళ్ళాడని కాదు, ఈజ్ ఒబీడియంట్ డౌన్ టు ద కోర్. ఎంత దూరమైన విధేయతనే మైలు నడిచిపోవటానికి ఇస్సాకు ఇష్టం. అందుకని ఇస్సాకు బావి జీవితానికి జ్ఞాపకం చేస్తుంది. బావి ఎవరు కనపడదు, బట్ ఇట్ ఫీడ్స్. ఇట్స్ నాట్ విజిబుల్, బట్ ఇట్ వాటర్స్. అదే ఆయన జీవితం. ఆయన ఎవరికి కనపడ్డు, కానీ ఆయన అందరికీ నీళ్ళు ఇస్తుంటాడు. విశ్వాసాలు అలాగుంటే ఎంత బాగుండు. మనమేమనుకుంటే నీళ్ళు లేని బావులు ఉన్నాయి కొన్ని, నీళ్ళు లేని పెద్ద బావే, దాంట్లో నీళ్ళు ఉండవు. దాన్ని ఏం చేస్తారు ప్రజలు? దాన్ని దేని కొరకు వాడుకుంటారు? డ్రైనేజ్. బావికి ఎప్పుడు విలువ ఉంటుంది అంటే నీళ్లు ఉన్నంత దాకా విలువ ఉంటుంది. బావికి నీళ్లు లేకపోతే విలువ లేదు. మనకు కూడా యేసుప్రభు ఉన్నంత దాకా విలువ. యేసుప్రభు అనే నీళ్లు, యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఐ ఆమ్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, జీవజల ఊటను నేనే, దాహము గలవార్లారా నీళ్ళ యుద్ధకు రారా. అందుకే దేవుని వాక్యంలో కనిపిస్తుంది, ఒక నది గలదు, ఆ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తము బ్రతుకును. అదేనే యేసు, మా మధ్యలోనికి ప్రవహించు, మమ్మల్ని బ్రతికించు, మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని చక్కచేయి. నది ఉంటేనే జలచరాలన్నీ బ్రతుకుతాయి. నీళ్ళు లేకపోతే ఆల్ మెరైన్ లైఫ్ విల్ బి పెరిష్డ్. నీటి మీద ఆధారపడే జలచరాలన్నీ చనిపోతాయి. మనం చేపలు కదా, నీటి మీద ఆధారపడేవి. చేప నీళ్ళలో ఉన్నంత సుభిక్షితంగా ఇంక దేంట్లో ఉండలేదు అది. అలాగే విశ్వాస క్రీస్తులో ఉన్నంత సుభిక్షితంగా దేంట్లో ఉండలేడు. నీళ్ళలో చేప యొక్క ఏంటి యాక్టివ్నెస్ చూడండి, ఎంత చురుకుగా ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది, ఎంత స్వేచ్ఛగా ఉంటుంది. సీడ్స్ లిబర్టీ, సీడ్స్ స్కిల్స్, సీడ్స్ టాలెంట్, సీడ్స్ టైమ్, సీ వాట్ ఎవర్ యూ సీ, దట్ ఆల్ లుక్స్ ఎక్సెప్షనల్లీ బ్యూటిఫుల్. ఒక్కసారి ఆ చేపను తీసుకొని వచ్చి నీళ్ళలో నుండి బయటికి వేసి అలాగే ఇసుక మీద వేసినామనుకో, అబ్బా అది కొట్టుకునే యాతన చూడలేము. ఈజ్ దిస్ ద ఫిష్ దట్ వాస్ డాన్సింగ్ ఇన్ ద వాటర్? నీళ్ళలో నాట్యమాడుతున్న చేప ఇదేనా? నీటి ప్రవాహానికి ఎదురు దూకుతున్న చేప ఇదేనా? నీటి ప్రవాహాన్ని శాసించగలిగినట్టుగా జీవించి చేప ఇదేనా? ఎస్, దిస్ ఇస్ ట్రూ. ఎ బిలీవర్ హ్యాస్ ఎ పవర్ ఇన్ క్రైస్ట్. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. ఇఫ్ ఐఎమ్ అవుట్ సైడ్ ద సీ, ఐఎమ్ జస్ట్ ఎ ఫిష్ వల్నరబుల్ ఫర్ పెరిషింగ్. చనిపోవటానికి, నాశనమవటానికి సిద్ధంగా ఉన్న చేప నేను. కనుక ఈ పిల్లరి స్తంభంగానే ఉంటుంది, భారం మోస్తుంది. స్తంభం అంటే భారం మోయలేంది కాదు, అది భారం మోస్తూనే ఉంటుంది. ఒకవేళ కూలితే అన్నీ కూలుతాయి మెట్టి వరుసకు, కానీ బట్ పిల్లర్ విల్ బి ఆల్వేస్ స్ట్రాంగ్. కనుక విశ్వాసులు ఎలాగుండాలి దేవుని మందిరంలో అంటే బలమైన స్తంభాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. గాలి కట్టి ఇటు చెదిరిపోయేటట్లు ఉండొద్దు, ఎవరు పిలిస్తే అట్లా వెళ్ళొద్దు, ఎక్కడేంటి యూట్యూబ్లో కనిపిస్తే అక్కడ చూడొద్దు, ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొద్దు, ఏది పెడితే అది తినొద్దు, ఏది పెడితే అది తినొద్దండి. ఏం వాక్యం చెప్తే అది వినటానికి ప్రయత్నం చేసి కొంతమంది మాకు ఫోన్లు చేస్తారు, బ్రదర్ ఇట్లాంటి కదా వాక్యంలో నిజమేనా అని. అందుకని ఏం చెప్తున్నాము, దైవికమైన వాక్యము బైబిల్కు దగ్గరలో, కొత్త నిబంధన దాని దగ్గరలో సంఘ ప్రత్యక్షతలు ఎవరు బోధిస్తున్నారో అలాంటి వాక్యాలు ఇరమని చెప్తుంటాం. కానీ మనకు అవి నచ్చదు కదా, మనం యాక్చువల్గా అదే వినాలని పెట్టుకుంటాము, కానీ పక్కన పాపప్ అవుతుంటాయి ఇట్లాంటివన్నీ. అదే క్లిక్ చేస్తాం, దాంట్లో నుండి ఇంకోటి అట్టెట్టెట్టెట్టటి ఎక్కడ స్టార్ట్ చేసినావో ఎక్కడ ముగించినావో ఏం చేస్తున్నావో తెలియదు. చివరికి కన్ఫ్యూజన్ అని రావాలా, బ్యాటరీ లో అనే మెసేజ్ అన్న రావాలా, కరెంట్ అన్నవో. అప్పుడు కానీ తేలుకో. ఎంత నష్టపోయే వాళ్ళు ఉన్నారు విశ్వాసులు. యూట్యూబ్ మంచిదే పద్ధతి ప్రకారం వాడితే, పద్ధతి లేకుండా వాడితే మీ ఆత్మీయ జీవితంలో క్షీణత కలిగించడానికి అవకాశం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, దుర్బోధల చేత పీడించబడొద్దు. ఒక స్తంభం ఎప్పుడు ఎలాగుంటుంది, ఇక్కడే ఉంటుంది, ఎక్కడికంటే పోదు. ఆదివారం ఒక ఇంట్లోనా, సోమవారం ఒక ఇంట్లోనా, మంగళవారం ఒక ఇంట్లోనా, బుధవారం ఒక ఇంట్లోనా అలాగుంటుందా స్తంభం? అలాగుండదు.
అలాగే విశ్వాసి కూడా దేవుడు ఎక్కడ స్థాపించినాడు, ఎక్కడ స్థిరపరిచినాడు, ఎక్కడ ఉంచినాడు, ఎక్కడ ఆయన వాక్యం ద్వారా మాట్లాడి బలపరుస్తున్నాడు, అక్కడ ఆ సహవాసానికి అంటకట్టబడి క్రీస్తు కొరకు జీవించాలని కోరుతున్నాడు. అలాగే అనేక మంది మనల్ని దైవ సంఘం యొక్క ప్రత్యక్షతలో కట్టాలని దేవుని యొక్క అభిలాష. ఎటు ఇటు గాలికి కొట్టుకుపోద్దండి. రకరకాల మనుషులు చెప్పేవాళ్ళు ఉంటారు, కార్పొరేట్ బోధకులు. మీకు మామూలు తెల్లచొక్క వేసుకుని చెప్తే వాక్యం అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? చెప్పరేంటం అంత అమాయకంగా ఉన్నారు. సూట్ వేసుకొని చెప్తుంటే దేవుడు ప్రేమిస్తున్నాడు, ఏమి చెప్పాడన్నా. ఈ మామాదరి తెల్లచొక్క వేసుకొని దేవుడు ప్రేమిస్తున్నాడు ఏంటి, ఎప్పుడు అదే చెప్తున్నాడు, ఆయనకి వాక్యం రాదు ఏంటి, ఎందుకు పిలిచారు? సేమ్ మాటలే ఆ డ్రెస్ వేసుకొని అది వేసుకొని అట్లా చెప్తే అబ్బాయి ఏం చెప్పాడన్న. ఇంకా అంతకంటే చక్కగా మా దేవుని యొక్క వాక్యాన్ని వివరించగలిగితే నేను ఎప్పటికే చెప్తుంటాను. భగత్ సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన కృప కొలది ఇచ్చిన పరిచారకులో దేవుని యొక్క వాక్యాన్ని వివరించి చెప్పినట్లుగా బహుశా నువ్వు బయట వినేది అరదు అనుకుంటా. అర్థమైందా నేను చెప్పే మాటలు? దిస్ ఈజ్ ట్రూ, ఐ కెన్ ఛాలెంజ్. ఏం ట్రైనింగ్ లేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏం లేదు. ప్రభు పాదాల దగ్గరే బైబిల్ పట్టుకొని నేర్చుకుని ఎంతమంది వాక్య పరిచారకులు అయ్యారు. వాళ్ళు లేచి నిలబడి చెప్తుంటే ఎక్కడి నుండి వచ్చినాయి ఈ తలంపులు, ఇట్లు కూడా ఆలోచించవచ్చా, ఇట్లు కూడా వాక్యం చెప్పవచ్చా? నెవర్ వీ హర్డ్, ఎప్పుడు వినలేదే. యేసుప్రభుని గురించి చెప్పినారు కదా, ఈయన మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాటలాడు. కనుక దేవుడు భగత్ సింగ్ గారు ఆయన జతపని వారికి ఇచ్చిన అనేక మంది పరిచారకులు, కౌంట్లెస్ అక్రాస్ ద వరల్డ్, దేవుని వాక్యాన్ని బోధించడానికి శక్తిగల ఉపదేశకులుగా దేవుడు తయారు చేస్తూ వచ్చింది. నువ్వు ఆ దైవ సంపత్తిని, ఆ ఆశీర్వాదాన్ని పొందకుండా ఇంకా రకరకాల దాని కొరకు ఎగబడుతుంటే, ఆ ఎగబడేదే కాదు, మాలాంటి వాళ్ళకి కూడా ఫోన్లు చెప్తా, అన్న ఆడ ఎట్లా చెప్తున్నారో తెలుసా అంటే, నేను చెప్తుంటే ఎప్పుడు నీకు పొరిగింటి పుల్లకూర అంటే ఇష్టము, తిను, పుల్లకూర తింటావు, ఎంతకాలం తింటావు తెలుస్తుంది కదా. ఇంట్లో బిర్యానీ తిని 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 నీకు విసుగు వస్తుంది, అందుకనే పక్కన రసం సాంబార్ కూడా తింటుంటావు. అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు కదా, అక్కడికి వెళ్ళరు. ప్రార్థనకు మాత్రం ఇక్కడ, అనారోగ్యం అయితే ఇక్కడ, ఇబ్బంది అయితే ఇక్కడ, సమస్యలు అయితే ఇక్కడ, పోరాటాలు వస్తే ఇక్కడ, పెళ్ళిళ్ళు కాకపోతే ఇక్కడ, చదువులు కాకపోతే ఇక్కడ, పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే ఇక్కడ, సహవాసాలు కావాలంటే ఇక్కడ, సహాయం కావాలంటే ఇక్కడ సహవాసం, మిగతాదంతా మాత్రము వేరే దగ్గర. అంతేనా? బొచ్చొగరికి పాలొగరికి ఉండే ఇంట్లో మాత్రం గొర్రె ఒక దగ్గర. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుంటాయి అనుకుంటా, అర్థమవుతుంటాయి కానీ బలంగా పనిచేస్తున్నాయి. గొర్రెల కాపరే, గొర్రెల మీద అధికారం ఉంటుంది. గొర్రెల కాపరి బోధిస్తున్నాం మీకు ఆదివారం మొదలుకొని ఆదివారం దాకా, వారం వెంబడి వారం, వారం వెంబడి వారం, ఇంత వాక్యం చెప్పి ఇంత చేస్తూ ఉంటే, గొర్రెబొచ్చు మాత్రం వేరే వాళ్ళకి, గొర్రెపాలు మాత్రం వేరే వాళ్ళకి, గొర్రె మాత్రం ఊరికేట సాలలో ఉన్నట్టుంటుంది. ఈ గొర్రెలు ఏం స్వరం వినవు, ఎందుకంటే స్వరం వినే గొర్రెలు కాదు. గొర్రెల కాపరి స్వరం వినబడేటట్టు చేస్తాడు. గొర్రెలు కాపరి కర్ర పట్టుకొని ఉంటాడు, ఎందుకో తెలుసా? గొర్రెలను కొట్టానిక? గొర్రెలను కొట్టడానికి కాదు. ఎందుకని? రెండే ఉద్దేశాలు. మొదటిది ఏంటంటే గొర్రెలకు ఆహారం తీయటానికి, ఏదైనా కొమ్ములు రెమ్ములు అవి కొట్టడానికి ఆ కర్ర ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే గొర్రెల మీద దాడి చేయడానికి, తోడేళ్ళు ఇట్లాంటివి వచ్చినాయి అనుకో, దాని నుండి కాపాడటానికి ఆ కర్ర. ఈ రెండింటికే వాడతాడు కానీ గొర్రెని కర్రతో కూడా చంపాలని కోరుకోడు గొర్రెల కాపరి. మరి గొర్రెని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తాడు? కర్ర వాడడు. ఇక రాశారు కదా ఏమంట, గొర్రెల కాపరి ఎలా గొర్రెలు కంట్రోల్ చేస్తాడో తెలుసా? ఎవరైనా పల్లెటూరు వాళ్ళు ఉన్నారో అంత పట్టమేనా? ఎట్లా చేస్తాడు కంట్రోల్? ఎలాగ చేస్తాడు? గొర్రెల్ని ఎలాగ అదుపులో ఉంచుతాడు? స్వరం. వెరీ గుడ్, ఇంకా చాలా బాగా చెప్పారు. ఇంకా అమ్మా, ఓకే ఓకే, ఇంకా ఈల వేస్తారు. అందుకే మీకు తెలుసు లేదా, ఈలలో ఎక్కడ వేస్తారంటే పల్లెటూరులో గొర్రెల కాపరు కొండ మీద అడవిలో అటు ఇటు ఉన్నప్పుడు ఆ ఈలు వేస్తే కొండ అదరుతుంది. అది మీకు తెలుసో తెలియదు, ఎక్కువ వస్తుంది ప్రతిధ్వని మాదిరి. కానీ గొర్రెలు ఎక్కడున్నా సరే ఆ ఈల వినిన వెంటనే, బిహోల్డ్ ద షెపర్డ్ ఈజ్ కాలింగ్ us.
ఇదిగో గొర్రెల కాపరి మనల్ని పిలుసు. ఆ ఈలంటే మీరు బయట ట్రాఫిక్ పోలీసు పట్టుకుని వేసేది కాదు, ఈ డబ్బులు పెట్టుకుని ఈల కాదు, వాడు ఊరికే అలాగా వేస్తారు. ఆ పల్లెటూరులో అది ఒక విద్య నేర్చుకుంటారు. దారం పడేవారు ఈత రాకపోయినోడికి ఇలా రాకపోయినోడికి ఊర్లోనే ఉపయోగం లేదంట వాడు. మీకు తెలుసో తెలియదు, పల్లెటూరులో మొదటి 2 నేర్చుకుంటేనే వాడిని గౌరవిస్తారు. ఈ 2 నేర్చుకోలేదనుకో మగపిల్లాడు, వీడు సెడబుట్టాడరా ఊర్లోనా అని అంటారు. మొదట ఏం నేర్చుకోవాలా, రెండవది ఏం నేర్చుకోవాలా. ఇప్పుడంటే మొబైల్ ఫోన్లు వచ్చిన, అప్పుడు లేవు కనుక ముందు పోయేవాడిని పిలవాలంటే ఏం చేయాలి మరి, వీలేసేదే. ఎవరో ఒకళ్ళు ఆడో సిస్టర్స్ వస్తారు కదా, అయ్యో మీ అన్నాడు పోతున్నాడు అబ్బా కొద్దిగా పిలువబ్బా, లేదా పరిగెత్తి పిలువ అంటే పరిగెత్తిపోవడం కుదరదు. ఒక్కసారి టీలు వేసినాడు అనుకో వెనక్కి తిరిగి చూస్తాడు, వదిన పిలుస్తుందిరా, దెబ్బకు సెట్ అయి పరిగెత్తాడు అక్కడి నుండి. ఈ 2 ఆయుధాలు ప్రాణాన్ని కాపాడేవి, భద్రపరిచేది. కనుక గొర్రెలు కాపరి ఈల వేసిన వెంటనే చాలు, ఆ గొర్రెలన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రభువు కూడా బైబిల్లో రాసినారు, ఆయన ఈల వేసి పిలచూచున్నాడు. ఆయన స్వరం మధురం, అతి మధురం. ఆ ఈలకు స్పందించే గొర్రెలుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. 18 సంఖ్య జ్ఞాపం చేసి ఎన్ని చూసాం? మొదటిది ఏంటి? పాడన్, క్షమాపణ. రెండవది ఏంటి? హీలింగ్, స్వస్థత, ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడు ఉండే స్థలానికి రావాలని కోరబడుతూ వచ్చింది. యేసు అక్కడ ఉన్నాడని తెలిసి ఆమె అక్కడికి వచ్చింది. కనుక మందిరం మానేయకుండా మందిరానికి వస్తూ ఉన్నాడు. ప్రభు అన్నీ బాగు చేస్తాడు. 18 ఏళ్ల నుండి బాగు చేయలేదంటే ఆ సంవత్సరం కూడా ఆమె వెళ్ళకోకుండా ఉండింటే ఏమైంటుందో మనకు తెలియదు. సో దట్ మే బి ద ఇయర్ ఆఫ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చేంజ్. డోంట్ చేంజ్. అది నీ జీవితం బాగుపడే సంవత్సరం అనుకుంటా, ఆ సంవత్సరం మార్చుకోవద్దు. మూడవది ఏంటి? 18 స్పీక్స్ ఆఫ్ ద పిల్లర్, దేవుని స్తంభంగా మార్చబడదు. కనుక రాబో దినాల్లో ప్రభుతో పాటు మనం పరలోకం దేవాలయం. అందుకనే ప్రకటన ఆఖరి అధ్యాయంలో చెప్పబడింది, ఇదిగో దేవుని నివాస స్థలం మనుషుల మధ్య, ఆయన తానే వారికి దేవుడు అయించాడు. గాడ్ షెల్ బి విత్ దెమ్. దేవుని మహిమ దేవాలయంలో ఉంది. గొర్రెపిల్లే దేవాలయం, చీకటి లేదు అక్కడ, దీపం అవసరం లేదు అక్కడ, గొర్రెపిల్లే దీపమై ఉన్నాడు. చీకటే లేదు కనుక ఇంక దీపంతో పనేముంది? సూర్యుడే లేడు కనుక ఇంక చీకటి ఎలాగొస్తుంది? ఇక భూమే లేదు కనుక ఋతువులు ఎలాగొస్తాయి? కనుక ఇవన్నీ లేని ఒక రాజ్యంలో మనం ప్రవేశించిన అదే పరలోకపు సియోను, అదే దేవుని ముఖం, అది ఆ ప్రభువుని చూచేది. కనుక మనమంతా ఆయన రాకడి కొరకు సిద్ధపరచబడుతూ ఆయనతో పాటు సదాకాలము దైవ సన్నిధిలో ఉంటూ 23వ కీర్తన 6వ వచనంలో చెప్పబడింది కదా, సదాకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేయకూడుతున్నాను. దట్ ఈస్ ద అల్టిమేట్ జాయ్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస యొక్క ఘనమైన పరాకాష్ఠ జీవితం ఏంటంటే, బిహోల్డ్ ఐ షల్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అలాగున్నట్లు ప్రభువు మనకు సహాయం చేయంగా.